అబుదాబిలో రీసెంట్గా ఒక హిందూ టెంపుల్ కట్టారు. స్వామినారాయణ మందిర్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి. అక్కడ దాకా అయితే వచ్చేసాము. ఎన్ని గోపురాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ జనాలు అనేది ఎంతమంది ఉన్నారనేది మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లెవెల్లో సెక్యూరిటీ చెక్ అనేది జరిగింది. లోపల రావడంతోనే ఈ బ్యూటిఫుల్ ఇమేజ్ ఆఫ్ దిస్ హిందూ టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ స్కల్ప్చర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. టెంపుల్ ఎదురుగా ఇక్కడ నీటి మధ్యలో ఉంది కదా, సో ఆ నీటికి ఇక్కడ గంగా హారతి అనేది ఇస్తున్నారు. ఒక ఎడారి ప్రాంతంలో మన దేశంలో అత్యంత ముస్లింలు ఉండే దేశంలో మన హిందూ దేవాలయం అది ఇంత బాగా కట్టడం, ఇంత బాగా మెయింటైన్ చేయడం, దాన్ని నేను దర్శించుకోవడం, మీకు అందరికీ చూపించడం మనందరి అదృష్టం. ఈ అవుటర్ స్ట్రక్చర్ అంతా కూడా శాండ్ స్టోన్తో ఉన్న గర్భగుడి మాత్రం మొత్తం కంప్లీట్ ఇటాలియన్ మార్బుల్. ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నా. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో శివపార్వతులు ఉన్నారు, దాని తర్వాత పూరి జగన్నాథ్ స్వామి, ఆ మధ్యలో లక్ష్మీనారాయణులు, దాని తర్వాత తిరుపతి బాలాజీ, ఆ తర్వాత మనకి అయ్యప్ప, ఫైనల్ రైట్ సైడ్లో మనకి సీతారామ లక్ష్మణ హనుమంతులు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను దుబాయ్ నుంచి అబుదాబికి వెళ్తున్నాను. ఎందుకనంటే అబుదాబిలో రీసెంట్గా ఒక హిందూ టెంపుల్ కట్టారు. సో ఆ హిందూ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి, దాని విశేషాలు ఏంటి, అవన్నీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని చూసుకుంటూ మాట్లాడదాం. దానికంటే ముందు దుబాయ్ నుంచి అబుదాబికి వెళ్ళే రోడ్ ఎలా ఉందనేది చూసుకుందాం. ఓకేనా? సో చూస్తూ ఉండండి. మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో దుబాయ్ నుంచి ఇప్పుడు అబుదాబికి బయలుదేరాను. సో ముందు ఇక్కడ పెట్రోల్ పోయిస్తున్నాను. సో ఇది దుబాయ్ టు అబుదాబి వెళ్ళే దారి అండ్ ఇది పెట్రోల్ స్టేషన్. ఇక్కడ మనకి మెక్డొనాల్డ్స్ ఉంది, సో జూమ్ అని ఒక సూపర్ మార్కెట్ ఉంది. సో జస్ట్ లైక్ పెట్రోల్ బంక్లోనే మనకి రకరకాల సూపర్ మార్కెట్స్ అండ్ రకరకాల చిన్న చిన్న స్టోర్స్ అనేవి చాలా ఉండడం అనేది కామన్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు పర్ లీటర్ పెట్రోల్ 3.72 dirhams అంటే 85 రూపీస్ పర్ లీటర్. ఇక్కడ మనకి పెట్రోల్ ఏం తక్కువ దొరకట్లా. సో ఇక్కడ 85 రూపీస్ లీటర్ పెట్రోల్. సో మన ఇండియా కంటే జస్ట్ ఒక 20% తక్కువ. సో అదే మీరు బహ్రెయిన్లో చూసుకున్నా, లేదంటే బ్రూనైలో అయితే ఏకంగా 15 రూపాయలకే లీటర్. ఎందుకంటే అక్కడ బాయి దొవితే అక్కడ నీళ్లు పడవు, పెట్రోల్ పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం 85 రూపాయలు ఉంది లీటర్. సో ఇప్పుడు ప్రస్తుతానికి 3.72 dirhams ఉందని చెప్పాను కదా పెట్రోల్ అనేది. ఒకప్పుడు 1.5 dirhamsకే పెట్రోల్ దొరికేదంట, ఒక 2005-2006 టైంలో. అంటే అప్పుడు ఆ టైంలో 11-12 రూపాయలే ఉండేది దిరం. అంటే ఇక్కడ దుబాయ్లో కూడా దాదాపు 18 రూపాయల నుంచి 20 రూపాయలకి లీటర్ పెట్రోల్ దొరికేది ఒకప్పుడు. అఫ్కోర్స్ అప్పుడు మన దగ్గర ఇండియాలో కూడా కొంచెం తక్కువే, కానీ మరీ ఇంత తక్కువ లేదు. సో అలాంటిది పెరుగుతూ ఫైనల్లీ ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇండియాకి ఒక 20% మాత్రమే డిఫరెన్స్లోకి వచ్చేసింది. సో మనకి అది దుబాయ్ అయినా సరే, అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నా సరే, పెట్రోల్ డిమాండ్ అనేది ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది. మీకు ఎదురుగా కనిపిస్తున్నది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో దీంట్లోనే నేను చాలా మ్యాచెస్ చూశాను. ఇప్పుడు ఇది దాటేసి మనం అబుదాబి వైపు వెళ్తున్నాం. దుబాయ్ నుంచి అబుదాబికి వెళ్ళే దారిలో స్టేడియం అనేది మనకి హైవే పైనే ఉంటుందన్నమాట. దుబాయ్ రోడ్స్ అనేది, హైవే అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనుకోవచ్చు. ఎంత హ్యూజ్, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఒక్కో చోట 12, 15, 16, 24 లేన్స్ కూడా ఉంటాయి. సో అంత హ్యూజ్ లేన్స్ ఉన్న రోడ్స్ అనమాట ఇవి. ఇప్పుడు మీరు చూస్తుంది దుబాయ్ ఎక్స్పో 2020. సో ఇక్కడ దాకా మొత్తం కంప్లీట్ దుబాయ్ మెట్రో స్టేషన్ అనేది ప్రస్తుతానికి రన్నింగ్లో ఉంది. ఇంకా కూడా ముందు దాకా దుబాయ్ అయితే కంటిన్యూషన్ ఉంది, దుబాయ్ సిటీ అయితే. ఎక్స్పో 2020 ఈ స్టేజ్ వరకు అయితే మాత్రం మనకి మెట్రో అనేది ప్రస్తుతానికి నడుస్తుంది. ఇంకా కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారు. మళ్ళీ మనకి అబుదాబి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ మీకు రోడ్స్ ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. ఇదంతా కూడా దుబాయ్ ఎక్స్పో 2020 ఏరియా అనమాట. సో కాకపోతే ఎక్స్పో అనేది 2020లో జరగలేదు, డ్యూ టు కోవిడ్. 2021లో జరిగింది. సో ఆ టైంలో ఎక్స్పాండ్ చేసిన ప్లేస్ అనమాట ఇది. ఇది దాటిన తర్వాత రీసెంట్గా కట్టిన దుబాయ్ కొత్త ఎయిర్పోర్ట్ అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. అది కొంచెం లోపలికి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్. సో అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ అనేది దుబాయ్కి అబుదాబికి మధ్యలో ఉంది. అంతకుముందుదేమో మనకి డేరా సిటీలో ఉంది. అది ప్రెటీ మచ్ విత్ ఇన్ ద ఓల్డ్ సిటీ ఆఫ్ దుబాయ్ అనుకోవచ్చు. ఇదంతా లేటెస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దుబాయ్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ అనేది ఈ ఏరియాలో ఉంది. ఇక్కడ కనిపిస్తుంది నదో లేకపోతే లేకో కాదు, మొన్న పడిన వర్షం, దాదాపు ఒక 15 రోజుల క్రితం పడిన వర్షము, ఆ వర్షపు నీళ్ళు అనేది ఇంకా ఎక్కడ ఎలా పేరుకుపోయాయి చూడండి. సో ఇక్కడ ఏంటంటే డౌన్ ఉండడం వల్ల ఇంకా కూడా ఈ వర్షం అనేది ఇంకలేదు నీళ్ళు. సో ఒక్కసారి వర్షం పడడంతో ఈ రేంజ్లో నీళ్ళతో నిండిపోయింది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది దుబాయ్ డిఐసి అంటారు, దుబాయ్ ఇండస్ట్రియల్ సిటీ ఏరియా అనమాట. సో దీంతో దుబాయ్ సిటీ అనేది ఎండ్ అవుతుంది. ఇండస్ట్రియల్ సిటీ తర్వాత దుబాయ్ అనేది ఎండ్ అయిపోయి అబుదాబి అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే బోల్డ్ అని చెట్లు కనిపిస్తాయి మనకి, ఖర్జూర పండ్ల చెట్లు. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి నాటినవి. బోల్డ్ అని పామ్ ట్రీస్ ఉంటాయి రోడ్ల మీద. ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ ఏదైతే కనిపిస్తుందో ఇదే బార్డర్ ఆఫ్ దుబాయ్ అండ్ అబుదాబి అనమాట. సో దుబాయ్ దాటేసి ఇప్పుడు మనము అబుదాబిలోకి ఎంటర్ అవుతున్నాం. హ్యూజ్ 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 రోడ్స్ దుబాయ్లో అయితే. అబుదాబిలో అయితే ఇంత పెద్ద రోడ్స్ ఉండవు, కానీ ఆ రోడ్స్ ఎలా ఉన్నాయనేది అది కూడా చూసుకుందాం. అబుదాబిలోకి ఎంటర్ అయిపోయాము. దాదాపు 42 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది మన ఇక్కడ నుంచి హిందూ టెంపుల్, మన టెంపుల్కి వెళ్ళడానికి. కానీ కేవలం 23 మినిట్స్లో రీచ్ అయిపోతామంట. అంటే 100 km/h స్పీడ్తో వెళ్ళిపోవచ్చు. దెర్ ఆర్ నో ట్రాఫిక్, నో సిగ్నల్స్, నథింగ్. స్వామినారాయణ మందిర్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి అక్కడ దాకా అయితే వచ్చేసాము. సో లోపలికి వెళ్ళి చూసుకుందాము. సో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ని చూసుకుంటూ దాని యొక్క వింతలు, విశేషాలు, దాని విశిష్టతలు అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఫైనలీ బ్యాప్స్ హిందూ మందిర్ అని రాసుంది. స్వామినారాయణ మందిర్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి. అక్కడ మనకి ఏవైతే గోపురాలు కనిపిస్తున్నాయో అవే మన హిందూ దేవాలయం. అక్కడికి వెళ్ళిన తర్వాత, దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చూసుకుందాము. ప్రస్తుతానికైతే మీకు దూరం నుంచి చూపిస్తాను. ఇది టెంపుల్ పార్కింగ్ అనమాట. సో చూసుకోవచ్చు ఎన్ని వందల వేల కార్లు ఉన్నాయి అనేది. సో సండే అవ్వడం వల్ల కావచ్చు విపరీతంగా జనాలు వచ్చేసారు. సో ఇంతకుముందు ఏంటంటే నార్మల్గా డైరెక్ట్ బుకింగ్ ఏం లేకుండా వెళ్ళిపోగలిగే వాళ్ళు. ఇప్పుడు మాత్రం టికెట్ ఉంది, కాకపోతే చార్జబుల్ కాదు. ఓన్లీ జస్ట్ టైం స్లాట్ బుక్ చేసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మొత్తం అంతా కంప్లీట్ పార్కింగ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది చూడండి. సో మన హిందువులు, హిందూ దేవాలయానికి వచ్చేవాళ్ళు అబుదాబిలో ఎంతమంది ఉన్నారనేది మీకు దీంతోనే క్లియర్గా అర్థమవుతుంది. ఎన్ని గోపురాలు ఉన్నాయి చూడండి. గోపురాలు ప్లస్ మన జెండాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. సో టిపికల్ రాజస్థానీ స్టైల్లో కట్టారు. ఇక్కడ జనాలు అనేది ఎంతమంది ఉన్నారనేది మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. విపరీతమైన పబ్లిక్ ఉంది. ఎయిర్పోర్ట్ లెవెల్లో సెక్యూరిటీ చెక్ అనేది జరిగింది. సో సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత కాకపోతే వాళ్ళు లక్కీలీ మనకి మన మైక్ని ప్లస్ కెమెరాని అలో చేశారు, అందుకే లోపల తీసుకురాగలిగా. సో ఫైనలీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదే టెంపుల్. సో ఇక్కడ పెద్ద స్క్రీన్ ఒకటి పెట్టారు. ఈ స్క్రీన్లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. 18 లక్షల బ్రిక్స్ యూస్డ్ అండర్ కన్స్ట్రక్షన్ అని వస్తుంది. సో మనకి రకరకాల డీటెయిల్స్, ఈ టెంపుల్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ పర్టికులర్ స్క్రీన్ పైన ఇక్కడ పెట్టడం జరిగింది. మందిర్ దర్శనం రాస్తుంది. సో ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుకోవాలి. మెయిన్ గోపురాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి, కానీ దర్శనం మాత్రం అక్కడ నుంచి మొత్తం తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వడంతోనే మనకి ఇలా ఇక్కడ గంటలు ఉన్నాయి. మొత్తం గోపురాలకు ముందే మనకి రకరకాల గంటలు అనేది ఇక్కడ పెట్టారు. ఇక్కడ షూ హౌస్ ఉంది, అక్కడ మనం చెప్పులు వదిలేసి బయలుదేరదాం. మల్టిపుల్ షూ ర్యాక్స్ అనేది ఉన్నాయి. సో మనం ఎక్కడైనా సెల్ఫ్ పెట్టుకోవచ్చు, పెట్టుకొని షెల్ఫ్లో పెట్టేసి మళ్ళీ వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. సో షూ ర్యాక్స్ అన్నీ మనకి డైరెక్ట్ యాక్సెసిబుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడే మనకి హ్యాండ్ వాష్ కౌంటర్ కూడా ఉంది. లోపల రావడంతోనే ఈ బ్యూటిఫుల్ ఇమేజ్ ఆఫ్ దిస్ హిందూ టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది కదా. సో నాకైతే చాలా పవిత్రంగా చాలా బాగుంది అనిపిస్తుంది. ఓల్డ్ అంతమందిని అట్రాక్ట్ చేస్తుంది. మన హిందువులు ఎంతమంది ఇక్కడ అబుదాబిలో ఈ టెంపుల్కి వచ్చి వీళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, నేను ప్రస్తుతానికి అబుదాబిలోని మన హిందూ దేవాలయానికి వచ్చేసాను. సో ఇది February 14, 2024, అంటే కేవలం 3 నెలల క్రితమే ఇక్కడ ఓపెన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది దీని విశిష్టత ఏంది, దీని విశేషాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు వెనకాల వైపు చూసుకుంటే ఆడ టెంపుల్ అనేది ఎంత చాలా క్లియర్గా బోల్డ్ అని గోపురాలు కనిపిస్తున్నాయి మనకి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఇదంతా పర్ఫెక్ట్ ఒక రాజస్థానీ స్ట్రక్చర్లో చేశారు. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ తీసుకొచ్చిన శాండ్ స్టోన్ అంతా కూడా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. మిగతా మనకి కనబడే ప్రతి ఒక్క మార్బుల్స్ అన్ని ఇటలీ నుంచి తెప్పించారు అనమాట, ఇటాలియన్ మార్బుల్స్.
సో ఇటాలియన్ మార్బుల్స్ని ప్లస్ రాజస్థానీ శాండ్ స్టోన్స్తోని తీసుకొచ్చి ఇది మొత్తం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని మొత్తం గుడి యొక్క వైశాల్యం చూసుకుంటే 27 ఎకరాలు, 27 ఎకర్స్. సో 27 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది అబుదాబి గవర్నమెంట్ సో మన హిందువుల కోసం, హిందూ దేవాలయాన్ని కోసం కేటాయించడం జరిగింది. సో ఇది కేవలం హిందూ ముస్లిం యొక్క హార్మోనీని పెంచడం కోసం. ప్లస్ 2019లో దాదాపు 5 సంవత్సరాల క్రితం ఇక్కడ దీనికి లీగల్ స్టేటస్ అనేది వచ్చింది. డిసెంబర్ 2019లో స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 14, 2024లో మన మోడీ గారి చేతుల మీదుగా ఈ పర్టికులర్ టెంపుల్ అనేది దీన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో హిందూ ముస్లింలు అనేది వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఇది పక్కా ముస్లిం దేశం, 100% ముస్లిం దేశమైన యుఏఈలో. సో అందులోనూ అబుదాబి వాళ్ళు ముస్లిం అంటే వాళ్ళ ఇస్లాంకి వాళ్ళు ఖచ్చితంగా చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే దేశంలో సో హిందువులకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ మన కోసం ఒక టెంపుల్ అనేది ఇక్కడ వాళ్ళు కేటాయించడము, ఆ ప్రిన్స్ అనేది వాళ్ళు ఒప్పుకోవడము, దాన్ని కేటాయించడము, అది ఇంత బాగా కట్టడం అనేది జరిగింది. దాదాపు 200 మంది వాలంటీర్స్ 6 లక్షల గంటలు, 6,90,000 గంటలు, సో 6,90,000 అవర్స్ ఆఫ్ మ్యాన్ అవర్స్ ఆఫ్ పెట్టి ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంది. సో ఇది మొన్ననే రీసెంట్గా మనకి మోదీ గారు ఓపెన్ చేశారు ఇది. సో దీని ఇనాగ్రేషన్కి మోదీ గారు కూడా వచ్చారు. దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇది చెప్పాం కదా ఇది అబుదాబిలో ఉందని చెప్పేసి. అబుదాబిలో ఉండడమే కాకుండా దీనిలో పర్టికులర్గా ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ ఇయర్ రంజాన్ అప్పుడు, సో రంజాన్ జరిగినప్పుడు వాళ్ళు ఇఫ్తార్ విందు వాళ్ళు ఇక్కడ వాళ్ళు మన ఈ రాజు, ప్రిన్స్ వాళ్ళందరూ ఇక్కడ ఈ టెంపుల్కి విజిట్ చేసి వాళ్ళు ఒక రోజు విందు అనేది ఇక్కడ చేయడం జరిగింది. ఈ టెంపుల్లో ఒక ముస్లింల యొక్క పండగని మన హిందూ దేవాలయంలో, ముస్లిం దేశంలో ఒక రాజు వచ్చి ఇక్కడ చేసుకోవడం అనేది సూపర్గా అనిపించింది. సో ఇది కేవలం ఈ ఒక్క దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా హిందూ ముస్లింలు ఇలాగే ఐకమత్యంతో ఉంటే మాత్రం సో అసలు ఎలాంటి ఢోకా ఉండదు, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే సో ఏదైనా ఒక దేవాలయమే. సో బేసిక్లీ ఎవరిని కొలుస్తున్నారు, అల్లానా లేకపోతే దేవుడు మనకి జీససా లేకపోతే మన దేవుళ్ళైన రాముడా కృష్ణుడా అనే సంబంధం లేదు. సో దేవుడిని కొలుస్తూ మంచి దారిలో ఉంటూ సో మనకి ఐకమత్యంతో ఉంటూ జనాలకి ఎలాంటి చెడు చేయకుండా, హాని చేయకుండా ఉంటే చాలా అనమాట. సో ఇదైతే నాకు చాలా 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 బాగా అనిపించింది. అబుదాబి లాంటి ఈ పర్టికులర్ ఊర్లో, ఈ పర్టికులర్ రాష్ట్రంలో, సో యుఏఈలో 7 రాష్ట్రాలు ఉన్నాయి. సో దుబాయ్ ఒక రాష్ట్రం. సో దాంట్లో దుబాయ్లో మనకి అందరికీ తెలిసిందే. సో అక్కడ ఐకమత్యంతోనే ఉంటారు, అక్కడ ఎలాంటి గొడవలు లేవు. సో అబుదాబి ఏమో ప్రాపర్ స్ట్రిక్ట్ ముస్లిం స్టేట్ అనమాట. అలాంటి స్టేట్లో కూడా మన హిందూ దేవాలయం రావడం, సో మన ఇండియన్స్కి వీళ్ళు ఇలా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ప్లస్ అంతేకాకుండా ఇప్పుడు కూడా మీరు చూసుకున్నారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. మొత్తం కంప్లీట్ పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయిపోయింది, మొత్తం కార్లతో నిండిపోయింది. ఇక్కడ ఎంతమంది జనాలు విజిట్ చేస్తున్నారంటే మన హిందువులు ఈ దేశంలో ఎంతమంది ఇక్కడ ఉన్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో వీళ్ళందరి సేఫ్టీ కోసం ప్లస్ వీళ్ళందరి ఐకమత్యత కోసం సో ఇలా చేయడం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు లోపల దాకా నేను ఆ టెంపుల్ని మీకు చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంకొకటి ఇక్కడ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అని అంటే, ఇక్కడ మనకి భాగవతం, రామాయణం, మహాభారతం, శివపురాణం, సో అన్ని రకాల మన హిందూ యొక్క పురాణాలకు సంబంధించిన ఇతిహాసాలు, దాని ప్రాధాన్యతలు, దానికి సంబంధించిన పటాలు, విగ్రహాలన్నీ ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. ఇది మన ఇండియాలో మనకి ఢిల్లీలో ఉన్న అక్షర్ధామ్ టెంపుల్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో స్వామినారాయణ సంస్థ, అదే స్వామినారాయణ సంస్థ వాళ్ళు ఇక్కడ ఇది వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళే రాజుకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి అప్రూవల్ వచ్చింది, పర్మిషన్ వచ్చింది, దాన్ని కట్టడం జరిగింది. సో ఇది ఫైనలీ ఇక్కడ ఇదొక రియాలిటీలోకి వచ్చింది. సో అబుదాబిలో మన హిందూ దేవాలయం. అన్ని కిటికీలకి గంటలు పెట్టారనమాట. సో వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ ఇట్లా గంటలు కొట్టుకుంటూ వెళ్ళొచ్చు. సూపర్గా ఉంది ఇది కాన్సెప్ట్ అనేది. సేమ్ మనకి ఢిల్లీలో అక్షర్ధామ్ టెంపుల్ చూస్తున్నట్టే ఉంది నాకైతే. సో 2 వైపులా కూడా మనకి ఇక్కడ గంటలు కట్టడం అనేది చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ మనకి కావాల్సింటే ఫోటోలు తీసిస్తున్నారు అనమాట. సో ఫోటోలు తీసి మనకి వెంటనే ప్రింట్అవుట్ తీసిస్తారు. మాకు ఇక్కడ గంగా ఆరతి అట్ స్వామినారాయణ ఘాట్ 6:45 to 7:30 అని రాస్తుంది. సో గంగా ఆరతి కూడా మనం వెళ్ళి చూసుకుందాం ఎలా ఉందనేది. ఇక్కడ స్కల్ప్చర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, శిల్పాలు, శిల్పకళ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది. జీవకళ ఉట్టిపడుతుంది శిల్పాల్లో. చుట్టూరా నీళ్లు కట్టారనమాట. సో నీటి మధ్యలో ఇది మనకి ఒక మార్బుల్ స్ట్రక్చర్ కట్టి, ఆ మార్బుల్ స్ట్రక్చర్ పైన శాండ్ స్టోన్ తోటి గుడి మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇంకా ఫైనల్ టచ్అప్స్ అనేది చేస్తున్నారు. గోపురాలు, వాటిపైన జెండాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం నీటి మధ్యలో ఉన్నట్టుంది. సో మనకి గంగా హారతి అనేది ఎక్కడ హారతిస్తారు అనేది చూద్దాం. ఇంకొక 2 నిమిషాల్లో గంగా హారతి సమయం మొదలవబోతుంది. సో అది చూసుకుంటూ బయలుదేరదాం.
గోపురం గుడి యొక్క శిల్పకళ అనేది మీకు చూపిస్తున్నాను. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. హిందూ దేవాలయాన్ని మన దేశం అవతల ఎంత బాగా కట్టారు చూడండి. న్యూయార్క్లో కూడా ఇలాగే స్వామినారాయణ టెంపుల్ వాళ్ళే ఇలా బాగా కట్టారని విన్నాను, యూఎస్లో కూడా. సో అలాగే ఇక్కడ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. మొత్తం గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసుకున్న తర్వాత అప్పుడు మనం అక్కడ గంగా హారతి అనేది చూసుకోవచ్చు. టెంపుల్ ఎదురుగా ఇక్కడ నీటి మధ్యలో ఉంది కదా, సో ఆ నీటికి ఇక్కడ గంగా హారతి అనేది ఇస్తున్నారు. బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మనం కాశీలో గంగా నదికి ఇవ్వడం చూసాం కదా, ఇక్కడ వీళ్ళు ఇక్కడ నీటికి గంగా హారతి అనేది ఇస్తున్నారు. సూపర్గా స్వామినారాయణకి గంగా హారతి. సూర్యాస్తమయం అవుతుంది అండ్ వెళ్ళిపోతుంది. ఆడ చంద్రుడు కూడా దర్శనం ఇస్తున్నాడు మనకి. లోపల లైటింగ్స్ కూడా మొదలయ్యాయి కొంచెం కొంచెంగా. ఎంత బ్యూటిఫుల్గా చూడండి లైటింగ్స్ మధ్యలో, గోపురాల మధ్యలో లైటింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా చూడండి, చాలా బాగుంది. ఇప్పుడే లైటింగ్ అంతా వేశారు. సో ఎంత బ్యూటిఫుల్గా చూడండి, చాలా బాగుంది. మొత్తం మనకి వాటర్ మధ్యలో పెట్టారు అనమాట. చెప్పే కదా వాటర్ మధ్యలో కట్టారని చెప్పేసి, అని చుట్టూరా వాటర్ కట్టారు. సూపర్గా ఉంది అసలు, ఎంత బాగుంది చూడండి టెంపుల్ అనేది, చాలా బాగుంది. ఈ మందిర్ ఐసా రేగిస్తాన్ మీ అని చెప్పేసి అని పాటలు వస్తున్నాయి. అసలు ఒక రేగిస్తాన్ అంటే ఎడారి ప్రాంతంలో, ఒక ఎడారి ప్రాంతంలో మన దేశం కాని దేశంలో, అత్యంత ముస్లింలు ఉండే దేశంలో మన హిందూ దేవాలయం అది ఇంత బాగా కట్టడం, ఇంత బాగా మెయింటైన్ చేయడం, దాన్ని నేను దర్శించుకోవడం, మీకు అందరికీ చూపించడం మనందరి అదృష్టం. ఎంత బాగుంది చూడండి, లైటింగ్తో ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి. లైటింగ్ అంతా వేస్తారు ఇప్పుడే, చాలా బాగుంది. కింద మెట్ల దగ్గర చూసుకోండి ఎంత బాగుందో. మొత్తం అన్ని కంప్లీట్ మార్బుల్ మెట్లు, ఆ తర్వాత మొత్తం శాండ్ స్టోన్ అండ్ మార్బుల్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంది. పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చాము. అటు ఎండ లేదు, ఇటు వేడి లేదు, మంచి మంచి చల్లటి గాలి వస్తుంది. ఈ ఎడారి ప్రాంతంలో కూడా మనకు చల్లటి గాలి వస్తుందంటే, ఆ గాలి వచ్చే టైంలో మనం వచ్చామంటే అది మన అదృష్టం. లోపల నో ఫోటోగ్రఫీ అండ్ నో వీడియోగ్రఫీ అని రాసింది. లోపలికైతే నేను చూపించలేను, ఇప్పటి వరకు చూసినంత వరకు అయితే నాకైతే చాలా సూపర్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. చాలా పద్ధతిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మన అదృష్టం, మన హిందూ దేవాలయాన్ని ఇక్కడ ఇంత బాగా కట్టడం, దాన్ని ఇలా బాగా మెయింటైన్ చేయడం. ఈ అవుటర్ స్ట్రక్చర్ అంతా కూడా శాండ్ స్టోన్తో ఉన్న, గర్భగుడి మాత్రం మొత్తం కంప్లీట్ ఇటాలియన్ మార్బుల్, వైట్ మార్బుల్, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల విగ్రహాలు ఎలా ఉన్నాయనేది చూసి నేను మీకు నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తాను. ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నా. ఆ శిల్పకళా సౌందర్యం, లోపల పెట్టిన విగ్రహాల జీవకళ చూస్తుంటే అసలు రెండు కళ్ళు చాలా అనిపించింది. ఎంత బాగా చేశారంటే, ఎంత బాగా చెక్కారంటే చాలా బాగా చెక్కారు. మొత్తం కింది నుంచి పైదాకా కంప్లీట్ మార్బుల్ స్టోన్ని, వైట్ మార్బుల్ని మొత్తం చెక్కడం చేశారనమాట. చాలా బాగా చెక్కారు. లోపలికి ఎంటర్ అవడంతోనే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో శివపార్వతులు ఉన్నారు, దాని తర్వాత పూరి జగన్నాథ్ స్వామి, ఆ మధ్యలో లక్ష్మీనారాయణులు, దాని తర్వాత తిరుపతి బాలాజీ, ఆ తర్వాత మనకి అయ్యప్ప, ఫైనల్ రైట్ సైడ్లో మనకి సీతారామ లక్ష్మణ హనుమంతులు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే అసలు జీవకళ ఉట్టిపడుతుంది వాటిలో. సో నాకు ఈ గుడిని చూస్తుంటే లోపలికి వెళ్ళిన తర్వాత నాకు రాజస్థాన్లోని దిల్వారా మందిర్ అని ఒకటి ఉంటుంది. సో సూపర్బ్ ఉంటుంది, ఆ టెంపుల్ గుర్తొచ్చింది, చాలా బాగుంది. సో ఇదంతా కూడా మనకి రాజస్థానీ శాండ్ స్టోన్ అండ్ ఇటాలియన్ మార్బుల్తో చేశారు, చాలా బాగుంది. రెండు కళ్ళు చాలా అన్నంత బాగుంది ఇదంతా టెంపుల్. ఆ తర్వాత చుట్టుపక్కల మొత్తం అంతా ఎంత బాగా చేశారు, చాలా బాగుంది కదా. 27 ఎకరాల స్థలం అబుదాబిలో. ఇక్కడ ఈ దేశం వాళ్ళు ఇక్కడ కేటాయించడము, మన వాళ్ళు దాన్ని 100% సద్వినియోగం చేసుకుంటూ చాలా మంచి గుడిని కట్టారు.
కొన్ని వేల లక్షల మంది ఇక్కడ భక్తులకి ఇది నిత్యం వాళ్ళకి పూజించుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఎంత బాగుంది చూడండి, వాతావరణం కానీ లేకపోతే ఇక్కడ దీన్ని నిర్వహిస్తున్న తీరు కానీ ఈ లొకేషన్ కానీ దీన్ని కట్టిన విధానం కానీ సూపర్, అద్భుతం. సో ఇక్కడ ఫెస్టివల్ ఆఫ్ హార్మనీ అని చూస్తున్నారు కదా, సో మనకి ఐకమత్యంతో ఉండాలని చెప్పేసి అని హిందువులు ముస్లింలు ఇక్కడ అందరూ కలిసి ఉండాలని చెప్పేసి అని ఇక్కడ బ్యాప్స్ మందిర్ వాళ్ళు, మన హిందూ టెంపుల్ వాళ్ళు ఇలా ఫెస్టివల్ ఆఫ్ హార్మనీ అని చెప్పేసి అని ఇలా ప్రింట్ చేసి అమ్ముతున్నారు. 30 dirhams అంటే కేవలం 600 రూపాయలకి ఒక టీషర్ట్ అమ్ముతున్నారు. ఇక్కడ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీషర్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ప్లస్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఫోటో కూడా వాళ్ళు తీసి ఇలా ప్రింట్ చేసి ఇస్తున్నారు అనమాట, మనకి ఒక గుర్తు కోసం, జ్ఞాపకం కోసం. అంతేకాకుండా ఇది కూడా ఒకటి తీసుకున్నాను నేను, దీని చిన్నది 3D వర్షన్ ఒకటి తీసుకున్నా. సో టెంపుల్ మందిరం ఎలా ఉందనేది మొత్తం కంప్లీట్ ఒక డిజైన్ అనేది కూడా మనకి అమ్ముతున్నారు. 49 dirhams అంటే కేవలం 1100 రూపాయలకి మనకి ఇది నేను మా దేవుడి రూమ్లో పెట్టుకోదలుచుకున్నా. అంత బాగుంది చూడండి. సో గోపురాలు ఇవన్నీ, దాని చుట్టూరా వాటర్ ఎలా ఉందనేది మనకి కంప్లీట్ ఒక 3D మోడల్ అనేది మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ స్టోర్ ఉంది, మనకి ఫొటోస్ ప్లస్ ఈ డ్రెస్సెస్ అండ్ ఈ 3D డిజైన్ అనేది మేము తీసుకున్నాం అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అని చెప్పండి. సో బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంప్లీట్ లైటింగ్ ఎఫెక్ట్లో టెంపుల్ ఎలా ఉందనేది మళ్ళీ ఒకసారి ఫైనల్గా చూసుకొని మనం బయలుదేరదాం. లోపలికి ఎంట్రన్స్ అనేది 8 o'clockకి క్లోజ్ అయిపోతుంది, 8:20 అవుతుంది. అయినా కూడా ఇంకా టెంపుల్ అయితే ఓపెనే ఉంది. అంటే లోపలికి వచ్చిన వాళ్ళకి దర్శనం చేసుకోవడానికి ఇంకో అరగంట సమయం ఇస్తున్నారు అనమాట. సో 8:30 కల్లా కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇంకా గర్భగుడి ఓపెన్ ఉంది. సో ఇది కంప్లీట్ టెంపుల్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. గుడి ఎంత బాగుందో, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఖచ్చితంగా ఎవరైనా సరే అబుదాబికి వచ్చేటైతే మన హిందువులు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన మందిరం ఇది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది, మీరు చాలా ఆనందిస్తారు. సో ఫైనలీ ఈ గుళ్ళోంచి బయటికి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ గుళ్ళో గంట మోగించి బయలుదేరదాం. మొత్తానికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో అందరూ బయటికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు జనాలు ఎవరు లేరు కాబట్టి ఓపెన్గా ఉన్న టెంపుల్ని మీకు చూపిస్తున్నా. ఇటువైపు నీళ్ళు, అటువైపు కూడా నీరు పారుతున్నాయి కదా. ఈ నీటి యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఒకవైపు గంగా నది యొక్క నీళ్ళు, ఇంకోవైపు యమునా నది యొక్క నీళ్ళు. సో గంగా యమున యొక్క నీళ్ళని తీసుకొచ్చి వాటినే ఇక్కడ వీళ్ళు ఫౌంటైన్ లాగా చేసి ఆ నీటి ధారల మధ్యలో ఈ పర్టికులర్ గుడి అనేది కట్టారనమాట. ఎంత బ్యూటిఫుల్గా చూడండి. స్వామినారాయణ మందిర్ ఇన్ అబుదాబి, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, చాలా బాగుంది. అసలు ఇప్పుడు ఎవ్వరు లేకుండా కంప్లీట్ ఎంటీ టెంపుల్లో నైట్ టైంలో లైటింగ్ ఎఫెక్ట్లో ఎంత బ్యూటిఫుల్గా చూడండి. ముందు వరకు కూడా గుళ్ళో జనాలతోని కోలాహలంగా ఉంది. ఇప్పుడిప్పుడే అందరూ, చాలా కొద్ది మంది మాత్రమే మిగిలారు కాబట్టి గుడి ఆవరణ అంతా కూడా చూసుకోవచ్చు. నైట్ టైం లైటింగ్ ఎఫెక్ట్ విత్ వాటర్ ఫ్రమ్ గంగా అండ్ యమున. గంగా యమున నది యొక్క నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఈ వాటర్ ఫౌంటైన్స్ అనేది తయారు చేసి పెట్టారు. ఎంత బ్యూటిఫుల్గా చూడండి, చాలా బాగుంది.